కేజ్రీవాల్ కా గ్యారంటీ పేరుతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను అప్ కన్వీనర్ కేజ్రీవాల్ సోమవారం విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ అనే నేను నా తల్లులు సోదరీమణుల కోసం మహిళా సమ్మాన్ రాశి యోజన పథకం ప్రారంభిస్తానని హామీ ఇస్తున్నాను అని ముద్రించిన గ్యారంటీ కార్డుపై సంతకం చేశారు. ఆ మేనిఫెస్టోలో మహిళలకు నెల నెల 2,100 రూపాయలు ఆర్థిక సాయం, 24 గంటలు మంచినీళ్లు, వృద్ధుల కోసం ఉచిత ఆరోగ్య పథకం, విద్యార్థులకు మెట్రోలో 50% రాయితీ తదితర 15 ముఖ్యమైన హామీలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 6 ఉచిత పథకాలు కూడా కొనసాగిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. అర్చకులకు, గురుద్వారా గ్రంథీలకు నెలకు 18,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు, రిక్షా వాలాలకు ఆర్థిక సహాయం చేస్తామని, వారి కుమార్తెల వివాహానికి 1,00,000 రూపాయలు ఇస్తామని, 10 లక్షల రూపాయల జీవిత బీమా, 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే తామిస్తున్న పథకాలతో ప్రతి కుటుంబం నెల నెల 25,000 రూపాయల వరకు లబ్ధి పొందుతోందని, ఉచితాలను ఆపేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పినందున ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇదంతా కోల్పోతారని ఆయన హెచ్చరించారు. కాగా ఢిల్లీ ఎన్నికలు వచ్చే నెల 5న జరగనుండగా 8న ఫలితాలు వెలువడనున్నాయి.